Welcome to Nilgiri Degree and PG College. We are already discussing the partial differentiation topics and also problems also discussing. And another one more problem is there. If x power x, y power y, z power z equals to c, then show that it x equals to y equals to z ఇచ్చిండండి మనకి. ఇచ్చి ఏం ప్రూవ్ చేయమంటుండు? దో స్క్వేర్ జెడ్ ఈక్వల్స్ టు దో ఎక్స్ దో వై ఈక్వల్స్ టు ఇక్కడ ఇచ్చిండు చూడండి ఒకసారి. ఈ కండిషన్ని ప్రూవ్ చేయమంటుండండి మనకి. ఓకే, సో కండిషన్ ప్రూవ్ చేయాలంటే దీన్ని యూజ్ చేస్తూ ఎట్ ఎక్స్ ఈక్వల్స్ టు వై ఈక్వల్స్ టు జెడ్ అయినప్పుడు దీన్ని యూజ్ చేస్తూ దీన్ని ప్రూవ్ చేయాలి. అది మన క్వశ్చన్. ఓకే, ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేయడం కోసం ఏం చేయాలి? అసలు జెడ్ని చూజ్ చేసుకొని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయాలంట, వైతో చేయాలంట. ఓకే, ఇప్పుడు దిస్ ఇస్ ద క్వశ్చన్ కాండి. సో ఇప్పుడు జెడ్ కావాలి మనకి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయాలి, వైతో చేయాలి అంటే. సో దానికోసం ఏం చేస్తున్నామంటే ఇక్కడ బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేస్తున్నాం. పవర్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం మనం లాగ్ అప్లై చేస్తేనే మనకి ఓకే, పవర్లో ఉన్నప్పుడు లాగ్ అప్లై చేస్తేనే చాలా ప్రాబ్లమ్స్ క్లారిటీగా ఉంటాయండి. అంటే సింప్లిఫికేషన్ కోసం కంపల్సరీ వీ హ్యావ్ టు అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఇక్కడ లాగ్ అప్లై చేసిన ఎక్స్ పవర్ వైకి, వై పవర్ వైకి, జెడ్ పవర్ జెడ్ ఈక్వల్స్ టు సికి లాగ్ అప్లై చేసినాం అనుకోండి. ఇక్కడ చూడండి ఒకసారి, బోత్ సైడ్స్ లాగ్ అప్లై, కాన్స్టెంట్ కూడా లాగ్ అప్లై చేసినాం. ఇప్పుడు ఇది ఎలా ఉందండి? లాగ్ ఆఫ్ ఏబిసి మోడల్లోనే ఉంది కదా. లాగ్ ఏ ఇంటూ లాగ్ బి ఇంటూ లాగ్ సి ఫార్ములా ఏమవుతుంది? లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి ఫార్ములానే కాండి. లాగ్ ఆఫ్ ఏ ఇంటూ బి ఇంటూ సి ఈక్వల్స్ టు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి. సింప్లిఫై చేసుకోండి. ఇక్కడ ఏముంది మనకి? ఎక్స్ పవర్ ఎక్స్. బి ఏముందండి? వై పవర్ వై. సి ఏముందండి? ఎక్స్ జెడ్ పవర్ జెడ్. అంటే లాగ్ ఏ ప్లస్ అంటే లాగ్ ఎక్స్ పవర్ ఎక్స్ ప్లస్ లాగ్ బి ప్లస్, ఇక్కడ చూడండి ఇక్కడ లాగ్ బి ప్లస్ అంటే లాగ్ వై పవర్ వై ప్లస్ లాగ్ సి ప్లస్ అంటే లాగ్ జెడ్ పవర్ జెడ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ లాగ్ సి అలాగే ఉంచినాం. ఇగో ఇది ప్రాసెస్. సో దీన్ని ఏం చేస్తున్నాం? మళ్ళీ అగైన్ ఇక్కడ చూడండి ఒకసారి. లాగ్ ఏ మోడల్ ఉందండి? లాగ్ ఏ పవర్ ఎం ఫార్ములా మోడల్ ఉందండి. లాగ్ ఏ పవర్ ఎం ఫార్ములా ఏంటిది? ఎం లాగ్ ఏ. ఓకే, లాగ్ ఎక్స్ పవర్ ఎక్స్ అయితే ఏమవుతుంది మనకి? ఇక్కడ ఏమవుతుందండి? ఎక్స్ పవర్ ఎక్స్ అంటే ఎక్స్ ఫ్రంట్కి వస్తుంది. అంటే ఇక్కడ ఎం ప్లేస్లో ఏముంది? ఎం ఇక్కడ అయితే పవర్లో ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ అనేది ఫ్రంట్కి వస్తుంది. కానీ ఇక్కడ పవర్లో ఏముంది మనకి? ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఫ్రంట్కి వచ్చేస్తుంది. అంటే ఎక్స్ లాగ్ ఏ అవుతుంది. ఎక్స్ లాగ్ ఏ అంటే ఏ ప్లేస్లో కూడా ఎక్సే ఉంది మనకి. ఎక్స్ లాగ్ ఎక్స్, వై లాగ్ వై, జెడ్ లాగ్ జెడ్ ఈక్వల్స్ టు లాగ్ సి. ఎట్ లెట్ ఎక్స్ ఈక్వల్స్ టు వై ఈక్వల్స్ టు జెడ్ అని మనకి కింద మెన్షన్ చేసిండని మనకి క్వశ్చన్లోనే. ఎక్స్ ఈక్వల్స్ టు వై ఈక్వల్స్ టు జెడ్ అని అలాగే ఉంచుతున్నాం. అండ్ డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం మనకి. ఓకే, పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం. చూడండి ఒకసారి, విత్ రెస్పెక్ట్ టు ఎక్సే అండి, నాట్ వై నాట్ జెడ్. ఇట్ ఈజ్ ఓన్లీ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటి మాత్రమే. ఓకే, ఎక్స్తో చేస్తున్నప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ జెడ్ని ఇండిపెండెంట్ వేరియబుల్ అంటుండండి. ఎందుకు మీరు ఇండిపెండెంట్ లాగా అనుకోవచ్చు అని క్వశ్చన్ అడగవచ్చు. మనకి కింద ఓన్లీ ఎక్స్ వైయే చేయమన్నాడు పార్షియల్స్. మిగతాది ఏంటిది? జెడ్ అనేది ఇండిపెండెంట్ అన్నట్టే కదా. ఎక్స్ వైతోనే చేస్తున్నప్పుడు జెడ్ మనకి ఇండిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. ఇండిపెండెంట్ వేరియబుల్ ఎప్పుడు 0 కాదండి, విత్ ఫంక్షన్ ఉంటుంది మనకి. ఓకే, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నా. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నప్పుడు ఎలా ఉంది? అది మనకి ఎక్స్ లాగ్ ఎక్స్. అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసినప్పుడు ఎక్స్ ఫంక్షన్స్ 2 ఉన్నాయి కదా. ఎక్స్ ఫంక్షన్స్ 2 అంటే యూ ఇంటూ వి ఫామ్లో ఉంది. యూ ఇంటూ వి ఫామ్లో. సో యూ ఇంటూ వి ఫామ్లో అంటే ఏం ఫామ్లో అవుతుంది మనకి? యూ ఇంటూ వి డాష్ ప్లస్ వి ఇంటూ యూ డాష్ ఫామ్లో అవుతుంది. యూ ఇంటూ వి డాష్ అవుతుంది, వి ఇంటూ యూ డాష్ అవుతుంది. ఒక డిఫరెన్షియేషన్ చేయండి. ఎక్స్ కాన్స్టెంట్ అలాగే రాస్తున్నాం. యూ ఇంటూ వి డిఫరెన్షియేషన్. వి అంటే ఇక్కడ ఏముంది మనకి? లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఎంత అండి? 1/x. యూ ఇంటూ వి డాష్ అయిపోయింది. ప్లస్ వి ఇంటూ అంటే లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 1 కాబట్టి లాగ్ ఎక్సే రాస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, వై విత్ రెస్పెక్ట్ టు ఏం చేస్తున్నాం మనం? ఎక్స్ తోటే చేస్తున్నాం. ఇక్కడ ఏముంది మనకి? వై ఉందండి. వై ఈజ్ అన్ ట్రీటెడ్ హ్యాస్ కాన్స్టెంట్. వై ఇట్ హ్యాస్ అన్ ఎడిషన్లో ఉంది. ఒకవేళ మల్టిఫికేషన్లో ఉంటే ఉంచుకుందాం మనం. దెన్ వై ఈజ్ అన్ కాన్స్టెంట్. సో విచ్ ఈజ్ అ కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0.
కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ ఏంటండి? జీరో అండి. ఓకే, జీరో ట్రీటెడ్ చేసుకున్నాం. అండ్ దెన్ ఇక్కడ జెడ్ లాగ్ జెడ్. జెడ్ అనేది ఏమంటున్నాం మనం? ఇండిపెండెంట్. ఓకే, జెడ్ లాగ్ జెడ్. దాని డిఫరెన్షియేషన్ ఇదేంటి? జెడ్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అంటున్నాం కదా. సో ఇండిపెండెంట్ వేరియబుల్ కాబట్టి కంపల్సరీ విత్ రెస్పెక్ట్ టు ఫంక్షన్ ఉంటుంది. ఓకే, జెడ్ యూ ఇంటూ జెడ్ లాగ్ జెడ్ అయినా కానీ యూ ఇంటూ వి ఫార్ములానేనండి. జెడ్ లాగ్ జెడ్ అయినా కానీ యూ ఇంటూ వి ఫార్ములా. యూ ఇంటూ యూని కాన్స్టెంట్గా ఉంచుకోండి. కానీ మనం ఎక్స్తో చేస్తున్నాం, కానీ జెడ్ అనేది ఇండిపెండెంట్ అండి. డైరెక్ట్ ట్రీటెడ్ హ్యాజ్ అని వాల్యూ రాయొద్దు మనం. ఓకే, చూడండి ఒకసారి. యూ ఇంటూ వి డాష్. యూ అంటే ఏముంది మనకి ఇక్కడ? జెడ్. జెడ్ అలాగే ఉంచిన. లాగ్ జెడ్. లాగ్ జెడ్ డిఫరెన్షియేషన్ ఎంత? లాగ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఎంత అండి? 1/x కదా. ఇప్పుడు లాగ్ జెడ్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 1/z అవుతుంది. కానీ ఇక్కడ చూడండి, కానీ 1/z. ఓకే, కానీ జెడ్ అనేది ఏంటి ఇక్కడ మనకి? ఇండిపెండెంట్ వేరియబుల్ కదా. సో జెడ్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ కాబట్టి మళ్ళీ అగైన్ జెడ్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయాలి కాబట్టి దో జెడ్ బై దో ఎక్స్ వస్తుంది. సో ఇక్కడ రాసాను చూడండి అది. అండ్ దెన్ యూ ఇంటూ వి డాష్ అయిపోయింది. వి ఇంటూ యూ డాష్. వి అంటే ఏముంది మనకి ఇక్కడ? లాగ్ జెడ్. లాగ్ జెడ్ రాసిన. యూని డిఫరెన్షియేషన్ చేయాలి. యూ అంటే ఏముంది మనకి ఇక్కడ? జెడ్ ఉందండి. జెడ్ని విత్ రెస్పెక్ట్ టు దేంతో చేస్తున్నాం మనం? ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి దో జెడ్ బై దో ఎక్స్. ఇక్కడ సి, లాగ్ సి అనేది కాన్స్టెంట్. కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0. ఓకే, అండ్ సింప్లిఫై చేసుకుని ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 1 మిగులుతుంది. లాగ్ ఎక్స్ అండి. లాగ్ ఎక్స్ ఇక్కడ లాగ్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ జెడ్ జెడ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓన్లీ దో జెడ్. ఈ రెండిట్లలో దో జెడ్ బై దో ఎక్స్ కాబట్టి కామన్ తీసినాం. ఇక్కడ 1 అవుతుంది. ఇక్కడ లాగ్ జెడ్ అవుతుంది. 0 అయిపోతుంది. రెండిట్లలో ఏం కామన్ తీయచ్చు? దో జెడ్ బై దో ఎక్స్ని కామన్ తీసి బయటికి పంపించేస్తే మోడ్లో వచ్చేస్తుంది. దిస్ ఇస్ దట్. మనకేం కావాలండి? విత్ రెస్పెక్ట్ దో జెడ్ బై దో ఎక్స్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో కావాలి, వైతో కావాలి. ఇప్పుడు ఎక్స్తో అయింది కదా మనకి. అగైన్ వైతో చేద్దాం. వైతో మీరు ఇక్కడైనా చేయొచ్చు, ఇక్కడైనా చేయొచ్చు అండి. ఓకే, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ 1 చేస్తుందండి. పార్షియలీ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఈక్వేషన్ 1 ఈజ్ నథింగ్ బట్ ఇదేనండి మనకి. ఓకే, ఓన్లీ ఈక్వేషన్ 1 అనేది దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1. ఓకే, పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు దేంతో చేస్తున్నాం మనం? వైతో చేస్తున్నాం. సో వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ కాన్స్టెంట్, జెడ్ ఒక్కటి ఇండిపెండెంట్ అండి. దేంతో చేసినా కానీ జెడ్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. స్టార్టింగ్ చెప్పిన మనము ఎక్స్తో చేస్తుంటే జెడ్ ఇండిపెండెంట్ వేరియబుల్, వై అనేది కాన్స్టెంట్. వైతో చేసినప్పుడు జెడ్ ఇండిపెండెంట్ వేరియబుల్, ఎక్స్ అనేది కాన్స్టెంట్. ఓకే, నౌ చూసుకోండి ఒకసారి. ఈక్వేషన్ 1 ఏంటిది మనకి? ఇది దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1. ఇదండి మనకి ఈక్వేషన్ 1 అనేది. ఒక్క నిమిషం. ఈక్వేషన్ 1 అనేది ఏందో ఒక్కసారి చేసుకుందాం మనం. ఓకే, దిస్ ఇస్ ద ఈక్వేషన్ నెంబర్ 1. నౌ దాని డిఫరెన్షియేషన్ చేయండి. ఎక్స్ లాగ్ ఎక్స్ కదా మనకి. సో ఎక్స్ లాగ్ ఎక్స్ అంటే విత్ రెస్పెక్ట్ దేంతో చేస్తున్నాం మనం? వైతో చేస్తున్నాం. ఎక్స్ లాగ్ ఎక్స్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0. నెక్స్ట్ ఏముంది? వై లాగ్ వై. విత్ రెస్పెక్ట్ టు దేంతో చేస్తున్నాం మనం? వైతోనే చేస్తున్నాం కదా. వైతో చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఏ ఫామ్లో ఉంటుంది? యూ ఇంటూ వి ఫామ్లో. సో వై ఇంటూ లాగ్ వై డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 1/y. లాగ్ వై కాన్స్టెంట్ అంటే యూ ఇంటూ వి డాష్ ప్లస్ వి ఇంటూ యూ డాష్ అండి. యూ ఇంటూ వి డాష్ ప్లస్ వి ఇంటూ యూ డాష్. ఓకే, వై ఇంటూ 1/y రాసినాం. లాగ్ వై ఇంటూ వై డిఫరెన్షియేషన్ 1 రాసేసినాం. అండ్ దెన్ సేమ్ ఇక్కడ చేసింది చూడండి ఒకసారి. పైన ఉన్నదే మనం ఇక్కడ చేసింది. అక్కడనేమో ఎక్స్తో రాసినాం, ఇక్కడనేమో వైతో రాసినాం. సింప్లిఫై చేసుకున్నాం. దో జెడ్ బై దో వై వచ్చింది. ఇక్కడ దో జెడ్ బై దో ఎక్స్ వచ్చిందండి మనకి. సో దో జెడ్ బై దో ఎక్స్ వచ్చింది. దో జెడ్ బై దో వైని రెండింటిని విత్ రెస్పెక్ట్ టు అగైన్ ఎక్స్తో చేస్తున్నాం.
ఎందుకు ఎక్స్తో చేస్తున్నాము అని అంటే మన క్వశ్చన్లో అడిగింది ఎక్స్ వై రెండు రావాలి. మనం ఇక్కడ సపరేట్గా చేసినాం, ఇక్కడ సపరేట్ చేసినాం, ఇక్కడ సపరేట్ చేసినాం. నేను చేస్తున్నా అంటే ఇక్కడున్న వాల్యూని అగైన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నా, దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నా. ఇప్పుడు దో జెడ్ బై దో వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే ఏమవుతుంది, దో స్క్వేర్ జెడ్ బై దో ఎక్స్ దో వై. ఇక్కడ రాసాను చూడండి, దో బై దో ఎక్స్. ఈ వాల్యూని సేమ్ కింద నుండి రాసినాం, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసి రాస్తున్నాం. అండ్ ఎక్స్తో చేసినప్పుడు ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసినప్పుడు ఇది ఎలా ఉందండి ఫార్ములా, ఇది ఎలా ఉందండి ఫార్ములా మనకి యూ బై వి మోడల్లోనే ఉంది మనకి, యూ బై వి. యూ బై వి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, ఫార్ములా ఏమవుతుందండి, యూ బై వి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది మనకి, యూ ఇన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ బై వి ఫార్ములా. మీరు ఆల్రెడీ నేర్చుకున్న ఫార్ములాస్ ఉంటాయి మనకి, అవి చూడండి అందులో. సో యూ బై వి ఫార్ములా ఏమవుతుందంటే మనకి ఇక్కడ రాస్తున్నా నేను, యూ బై వి ఫార్ములా ఏమవుతుంది, వి ఇంటూ యూ డాష్ మైనస్ యూ ఇంటూ వి డాష్ డివైడెడ్ బై వి స్క్వేర్. యూ బై వి ఫార్ములా వచ్చేసి వి ఇంటూ యూ డాష్ మైనస్ యూ ఇంటూ వి డాష్ బై వి స్క్వేర్. దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకే, దీన్ని ఒక్కసారి కంపేర్ చేసుకొని చెక్ చేసుకోండి ఒకసారి. పైన ఉన్నది యూ అవుతుంది, కింద ఉన్నది వి అవుతుంది. రాస్తున్నాం ఫార్ములా చూడండి ఒకసారి.